ఏందే ఎట్లా పెళ్ళికిట్లో పోతున్నావా? నేనేంటి పోతానా, ఇంట్లోనే ఉంటానా. మరి ఇంట్లో ఉండడానికి ఎందుకే బంగారం వేసుకొని రెడీ అవుతున్నావు? మరి బంగారం కొన్నది ఎందుకు? ఇంట్లో పెట్టి పూజ చేసుకోవడానిక? అట్లా నీ రోజు వేసుకొని తిరుగుతా, పండుగ పాపానికి వేసుకోవాలి. కానీ అట్లయితే నాకు రోజు పండగే. మరి నువ్వు ఇట్లా ఎప్పుడు బంగారం వేసుకొని తిప్పుకుంటుండు, ఏమైనా కళ్ళు పడితే అప్పుడు తడుగుడ్డు వేసుకొని కూర్చో. ఇంకేంది అది? నోరా మోరా, కొంచెం మంచి మాటలు మాట్లాడరాదు. పోతున్నావానే ముచ్చడికి? రోజు అదే పని అయిపోయింది. మరేం చేయాలి? ఇంట్లో కూర్చొని పనులన్నీ అయిపోయినాయి. పనులు అయిపోతే ఊరిమే ముచ్చట పెట్టడానికి పోతావా? ఇంట్లో ఒక మౌన్ సేవ చేసుకోవాలి. నీకు సేవ చేస్తే నాకేమొస్తుందో తెలియదు కానీ నాకు బయట ముచ్చట తెలియకపోతే అస్సలు నా మైండే పని చేయదు. రోజు ముచ్చర అనుకుంటావో ఏదో ఒక రోజు ముచ్చట్లన్నీ నీ మీద పడతాయి. అప్పుడు మంచిగా ఉంటది. నువ్వేమన్నా అనుకో, నాకేంది. నువ్వెప్పుడు వచ్చినావే? తప్పుడు సరి లేకుండా కూర్చున్నావు. నేను వచ్చి 5 నిమిషాలు అవుతుందే. నువ్వు లోపల ఏదో పని మీద ఉన్నావని ఇక్కడ కూర్చున్నా. అబ్బో, ఎప్పుడు వచ్చినా సిరి సిరి అని ఉరుకుంటా వచ్చేదాన్ని కదనే. మళ్ళీ వచ్చినప్పుడు ఉరతా గాని గమ్మున నువ్వు వేసుకున్న నగలు మంచిగా ఉన్నాయే, అట్లాంటిదే నేను కూడా తీసుకుందాం అనుకుంటాను. అయినా గన్ని పైసలు మీ దగ్గర ఎక్కడే? మీ ఆయనకు గత జీతం రాదు కదా. గట్లెందుకంటవే సిరి? మా ఆయన తెలియకుండా నేను కొన్ని డబ్బులు దాచుకున్నా, వాటితోటే కొనుక్కుందాం అనుకున్నా. అబ్బో, మరి మీ ఆయన తెలిస్తే ఫీల్ కాడానే? నేను మా ఆయనకు చెప్పి కొంటానానే. అంతకు ఆయన అడిగితే రోల్డ్ గోల్డ్ అని చెప్తా. సరే 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 మరి నేను పోయొత్తా. ఇక మా ఆయనకు తెలిసిందనుకో ఒక్కటే ఊరుడు ఊరుతా అంటాడు. నా గొలుసు ఏమైంది? నిన్న గిన్నె పెట్టినా కనబడతలేదు. మా ఆయన తీసిండా? ఆయన నగలే ముట్టుకోరు. శ్రవంతి ఇంటికి వచ్చింది, అది ఇట్లా తీసిందా? ఇవాళ ఇల్లంతా దులిపి వెతికినాక రేపు పోయి దాని సంగతి చెప్తా. అసలు ఇది ఊరేనా? ఆడోళ్ళు ఉన్నారా లేదా? ఒక్క లొల్లి కూడా వినబడతలేదు. శ్రవంతి, శ్రవంతి, బయటికి రాయే. అగో వదిలే, ఏమైంది ఇట్లా వచ్చినావు? నీ పెళ్ళాం నా బంగారు గొలుసు ఎత్తుకొచ్చింది, దాన్ని విడువు, దాని సంగతి చెప్తా. అగో నా పిల్లం పట్టుకొచ్చుంది వదినే. శ్రవంతి, శ్రవంతి బయటకు రా. అగో ఏమైందే సిరి, గిట్ల వచ్చినావు? ఏమన్నా పని ఉందా? ఏం తెలియనట్టు మాట్లాడకు. మర్యాదగా నా గొలుసు నాకి, లేకుంటే ఒళ్ళు చింతపండు చేస్తే అమ్మ ఏమనుకుంటానవో. గొలుసేంది? అసలు ఏం మాట్లాడతాను? అయినా నీ గొలుసు నేనెందుకు ఎత్తుకొత్తా? అవునే, మొన్న నువ్వు నా గొలుసు కొంటా అని చెప్పలేదు అన్నా? అయితే అగో చూసినావా, నీ పిల్లం బంగారం కొంటా అన్నది. అమ్మా బంగారం ఎక్కడిదే? అయినా మన దగ్గర బంగారం కొనడానికి పైసలు లేవు కదనే. లొల్లి లొల్లి అబ్బాబా, ఎంత వినసొంపుకుంది. నాకు కావాల్సింది ఇదే కదా. అయ్యో, నాకు కావాల్సింది ఇదే. గట్ల అడుగు నీ పెళ్ళాన్ని. పైసలు లేనప్పుడు బంగారం ఎట్లా కొంటుంది అన్నది. ఏమైందమ్మా? బంగారం పోయిందా? అయ్యో, ఎంత పని అయిందమ్మా.
పైసలేంది బంగారం ఏంది అసలు నాకు ఏం అర్థమైతలేదే. ఏహే నీకేం తెలియదు ఆగు. అసలు ఏంది నీ బాధ? ఏమో బంగారం తీసిన అంటాను, మైండ్కి ఇట్లా దొబ్బిందా? విన్నావా అమ్మ, మా ఇంటి దొబ్బిందటగా నీకు. సై మైండ్ గిండి అన్నావనుకో దౌడ వలుగుతుంది. మర్యాదగా నా గొలుసు నాకు తీసుకొచ్చి. ఏందే ఏమో అప్పటి నుంచి చూస్తానా బాగోరుతానో గొలుసు గిలుతాను. అయినా నీ గొలుసు నేనెందుకు తెస్తా? నాకేం అవసరం? నాకు లేవ్వా ఏంది గొలుసులు? అంటే నీ నగలు నువ్వే దాచుకొని లొల్లికొచ్చినావు అంటుంది. అవునే, నీకు లేకనే నా గొలుసు దొబ్బినవు. నా ఇంటికి తిప్పుకుంటూ వచ్చినప్పుడే నాకు అర్థమైందే ఏదో గోల్మాల్ చేస్తానవని. ఇంత పెద్ద మాట గోల్మాల్ చేస్తున్నావటమ్మా నువ్వు. ఏహే గోల్మాల్ చేస్తలేదు ఏం లేదు. దీనికి నేను బంగారం కొంటానని బాగా ఫుల్గా ఉంది. అందుకే నన్ను ఈ ఊళ్ళో బదనం చేస్తానికి వచ్చింది ఇది. ఓహో నువ్వే ఉన్నావు మరి ఊర్లో. ఇక తీసింది నువ్వే కాబట్టి నిన్నే అంటానా, లేకుంటే నాకేం అవసరమే. ఓయ్ ఏమో బాగా నీ నోటికి ఎంతో తంత మాట్లాడతాను. తమాషాలు చేస్తానవా? చక్కగా ఇలా నుంచి మీకు అంటే ఇంట్లో వీకమంటున్నావా? ఒకేలా పోకపోతే ఈ మెడలు పెట్టి నువ్వు గెద్దామనే. ఎవరినే మెడబెట్టి నూకేసేది? నడుము మించిందంటే నడుము పూస పోకిరు కదమ్మా. నా గొలుసు నాకు వారే ఉండమన్నా ఉండని ఇంట్లో. ఏందే ఏమైనా ఏం లొల్లి పెట్టుకుంటారు? వచ్చిండమ్మా పేద మొగోడు లొల్లేపడానికి. ఇంతకు ఎవర్రా నువ్వు? నేను ఎవరైతే ఏముంది కానీ లొల్లి లొల్లి. ఏందే లొల్లి? నీకేం తెలియదు, నువ్వు మూసుకో. అగో అసలు దేని గురించి పెట్టుకుంటున్నావు మీరు లొల్లి? నాకు తెలవాలి కదా. నీకేం తెలియదు అని చెప్పిందా? సపరేట్ ఇంట్లోకి పోయించి మొగను పట్టుకొని దొబ్బాయి అంటాంది. అవ్వ కొంచెమన్నా సిగ్గుసేరం అనిపించలేదా? ఉసే నిజంగా ఏదైనా తీస్తే ఇచ్చేయి. ఎందుకే మనకి ఈ లొల్లి? అంటే నువ్వు నన్నే అనుమానిస్తానవా? అగో ఇన్నవా, కట్టుకున్నోడే నమ్మతలేడు నువ్వు అను. కట్టుకున్నోడే నమ్ముతలేడు, నిన్ను ఇంకెవరు నమ్ముతారే? ఏందే ఏమో బాగా మాట్లాడతాను. గుద్దుడు గుద్దుతా ముక్కు పచ్చడి కావాలి. ముక్కు మీద గుద్దుతే పచ్చడి ఎట్లయితుంది? నువ్వు పక్క జరగ. మీ నొల్లేంది? పొద్దుగా లేస్తే ముచ్చట పెట్టాలి ఉండలేరు. ఇప్పుడు బాగా నొల్లి పెట్టుకుంటారు. నాకు ఇప్పుడు తెలవాలి అసలు దేని గురించి పెట్టుకుంటారు లొల్లి. చూడండి అన్నయ్య, మీ ఆవిడ గొలుసట నేను తెచ్చిన్నట. ఉత్తినే నన్ను అంటాంది. ఆమె కాను పని పడలేదు అనుకుంటున్నావు అనడానికి. నువ్వు తీసినా కాబట్టి అంటుంది. ఇంతసేపు గొడవడే గొలుసు గురించి ఆనే. ఆ గొలుసు నేనే తీసిందే. నువ్వు ఏడవడతాడ వాడెత్తున్నావు అని బీరోలో భద్రంగా పెట్టిన. నీ పెళ్ళాం గొలుసు తీసినావు, ఇచ్చేది అనిపించలేదా? అసలు నువ్వెవడో మధ్యలో అప్పటి వచ్చి సావగొడుతున్నావు. ఇంట్లో అంతటా ఎతికిందండి, ఎక్కడ దొరకలేదు. ఇంటికి వచ్చింది ఇది ఒక్కతే, ఇదే తీసింది కావచ్చు అని దీని మీదకి లొల్లికి వచ్చిన. అయినా గట్లెట్లా అనుకుంటావు సిరి? నువ్వు ఇన్ని రోజుల కంచి చూస్తావు. నా మీద నీకు గాయంతో నమ్మకం లేదా? సారీ శ్రవంతి, తప్పైంది ఏమనుకోకే. ఏదో బంగారం పోయిందన్న కోపంతో నిన్ను అనవసరంగా తిట్టినా. అంటే ఇప్పుడు లొల్లి అయిపోయిందా? మీరు అందరు కలిసిపోతుర్రా? ఇందాక నిజం చెప్తున్నా. ఎవర్రా నువ్వు? నేను ఎవరైతే ఏముంది కానీ మీరు అందరు కలిసిరు కదా, నాకు అదే చాలు. పర్లేదు లేవే సిరి, ఇప్పుడు గొలుసు అయితే దొరికింది కదా, మనకు అదే చాలు. దొరికింది. అవును, లొల్లిలో పడి మర్చిపోయిందే. సీరియల్ టైం అవుతుంది, నేను సీరియల్ చూడాలి. బావే నేను కూడా వస్తా. అనేదా ఈ ఆడోళ్ళు ఎప్పుడు ఎట్లుంటారు ఎవ్వరికి అర్థం కాదు. మీరు అనూర్రి మళ్ళా లొల్లి పెట్టిస్తా. వేసేసాడు, బాగా వేసేసాడు. వెల్కమ్ టు వెన్నెలా టాకీస్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇలాంటి మంచి మంచి నవ్వించే వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, లైక్ కొట్టండి. చేయండి. బాయ్. బాయ్.